గుడ్ ఈవినింగ్. ముందు రవి, అందరు ఇక్కడికి వచ్చిన అందరు రఘు, నేను పొద్దునే ఇవాళే చెప్పడం జరిగిందంటే మేము కంటిన్యూస్గా లాస్ట్ షెడ్యూల్లో ఉన్నాము. ఇది ఆగస్టు సినిమా రిలీజ్ చేయాలన్న టార్గెట్ తోటి నేను పిలవంగానే వచ్చిన అందరికీ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్గా నేను ఈ సాంగ్ చూస్తున్నప్పుడు నాకు ఒక ఫుల్ఫిల్మెంట్ వచ్చింది. అంటే ఒక తృప్తి. సాంగ్ చూస్తున్నంతసేపు మనమే తీసామా అని. పైన కోనా వెంకట్ ప్రజెంట్స్ తీసేసి కోనా వెంకట్ ప్రౌడ్లీ ప్రజెంట్స్ అని వేద్దాం అనుకున్నాం. నెక్స్ట్ ఈవెంట్ నుంచి శేఖర్ ప్రౌడ్లీ ప్రజెంట్స్ అని ఏంటి, ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే విజయ్ మేము ఫస్ట్ రికార్డ్ చేసిన సాంగ్ కూడా ఇదే. దీంట్లో ఒరియా పిల్ల అన్న పదంతో మనం ఈ పాట చేద్దాం అని చెప్పింది నేను ఈ మధ్యన వచ్చిన తర్వాత నాకు ఏఐని పరిచయం చేశాడు రవి. తర్వాత ఏఐలో నేనే రోజుకు 10 ట్యూన్లు చేసి ఇది పంపిస్తుండేవాడిని విజయ్కి. అవన్నీ భరిస్తూ అవన్నీ సహిస్తూ అల్టిమేట్గా ఆడన్నిటిలోంచి ఆ గార్బేజ్లోంచి పక్కన పెట్టి తనకు అద్భుతమైన ట్యూన్ చేశాడు. బట్ ఒరియా పిల్ల మాత్రం అలాగే ఉంది. దేనికంటే నేను నమ్మేది ఏంటంటే భాస్కర్ పట్ల ఇందులో ఒక మంచి పదం రాశాడు. అదృష్టం ఏంటో చెంచాడు ఉండాలండి దేనికన్నా. సో దీంట్లో ఒక చెంచాడు కాదు, బకెట్లుగా ఉంది అదృష్టం అని నేను ఫీల్ అవుతున్నాను. అలాగే ఎందుకంటే ఇందులో చాలా పెద్ద స్టార్ క్యాస్ట్. మన లిస్ట్ చెప్తే దాన్ని ఈవెంట్ వేసుకోవాలి వాళ్ళని పరిచయం చేయడానికి. అంతమంది రాధిక్ గారి దగ్గర నుంచి ఎంతోమంది. మాకు సత్య అయితే అసలు త్రూఅవుట్ ఆల్మోస్ట్ 25-30 డేస్ చేశాడు ఇప్పుడు సత్య. ఎంతోమంది యాక్టర్స్. సో ఇంతమంది యాక్టర్స్ని మేము ఇందాక మా చాకో చెప్పినట్టు 1.5 year ఇది జర్నీ. సో ఈ జర్నీకి ఫస్ట్ బిగినింగ్ టేకాఫ్కి కారణం నెంబర్ 1 మా జానకిరామ్. తను ఒక ఐడియా తీసుకొచ్చి, సార్ ఐడియా నేను విన్న వెంటనే సో థ్రిల్డ్, ఇది మనం డెవలప్ చేయాలి 100% అని భాను నందు సో వాళ్ళని తీసుకొచ్చి ఇలాగా ఇది ఒక అద్భుతమైన కట్టడం. ఎలా కడతాం అలాగా ఇటుక బ్రిక్ బై బ్రిక్ పేర్చుకుంటూ మంచి టెక్నీషియన్స్ని మంచి అందరిని పోగు చేసుకుంటూ ఇది February 2025లో స్టార్ట్ చేసాం. అండ్ నేను నమ్మేది ఏంటంటే ప్రతి జనరేషన్కి అంటే ఎవ్రీ 10-15 yearsకి ఏదో ఒక ఆల్రౌండర్ పుడుతుంటాడు. ఈ జనరేషన్కి ఆల్రౌండర్ శ్రీవిష్ణు 100%. అంటే నా ఉద్దేశంలో ఆల్రౌండర్ ఏంటంటే అన్ని వర్గాల ప్రేక్షకులు ఆల్ ఏజ్ గ్రూప్స్ చూడడానికి ఇష్టపడే ఒక పాజిటివ్ పర్సన్, పాజిటివ్ యాక్టర్. ఓకే. సో నేను అందుకే మా కృష్ణ తనుండి సార్ మన చీఫ్ గెస్ట్ ఎవరు అంటే నేను చెప్పా, ఇండస్ట్రీలో ఏ ఫంక్షన్ జరిగినా మేము దాని చీఫ్ గెస్ట్గా శ్రీవిష్ణు పిలుస్తుంటాం. శ్రీవిష్ణు ఫంక్షన్ చీఫ్ గెస్ట్ ఎందుకే బాబు, తను ఏం మాట్లాడతారు, తను ఏం మాట్లాడినా వైరల్ అవుతుంటుంది. తనే చీఫ్ గెస్ట్. సో మేము ఒక చీఫ్ గెస్ట్ని హీరోగా పెట్టి సినిమా తీసాం. సో అదో ఒకటి మాకు కలిసి వచ్చింది. మనకు ఎవ్వరు అక్కర్లేదు. మన సినిమా మన కంటెంట్ అన్నిటిని మించి మన హీరో జనాల్లో తీసుకెళ్తాడు ఈ సినిమాని. మనం చూపించే కంటెంట్ ఆడియన్స్ ఆఫ్ సో క్లవర్. ఇవాళ నేను సాంగ్ ప్లే అవుతున్నప్పుడు చాలామంది చూశాను. చివరికి వచ్చేటప్పటికి అందరి కళల్లో నేను ఏదైతే ఫీల్ అయ్యానో అదే సాటిస్ఫాక్షన్. ఒక మంచి ట్యూన్ అవ్వచ్చు, లిరిక్ అవ్వచ్చు, ప్రతిదీ వాళ్ళకి డైరెక్ట్గా చేరిందని నేను నమ్ముతున్నాను. ఈవెన్ రైట్ నౌ ఈ లైవ్ చూస్తున్న ఎంతోమంది ఫ్యామిలీస్కి అక్రాస్ ఈవెన్ యూఎస్లో ఉన్న వాళ్ళందరూ చాలామంది చూస్తున్నారు. నన్ను అడిగారు లింక్. అప్పుడు నాకు అర్థమైంది, విష్ణుకి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఎస్పెషల్లీ ఫ్యామిలీస్. సో తన కామెడీ ఇష్టపడతారు, తన బాడీ లాంగ్వేజ్, తన ప్రజెన్స్, స్క్రీన్ ప్రజెన్స్ని చాలామంది ఇష్టపడతారు. బికాజ్ లైక్ ఈ సింపుల్, ఈజ్ హంబుల్. ఓకే. సో అటువంటి యాక్టర్స్ మన ఇండస్ట్రీ చాలా అవసరం. ఇవాళ చాలామంది చెప్తున్నారు, చాలామంది ఫ్యాన్స్ వాళ్ళ హీరోలతో అప్సెట్. ఎందుకంటే ఏంటన్నా 2-3 yearsలో సినిమా అని. అటువంటిది ఇండస్ట్రీని అట్లీస్ట్ ఇయర్కి ఒక 3 films అనే మినిమం టార్గెట్ పెట్టుకుని
ఇండస్ట్రీ ఒక రకంగా చెప్పాలంటే ఇండస్ట్రీ సర్వైవల్కి ఎంతమంది టెక్నీషియన్స్కి వర్కర్స్కి వాళ్ళకి జాబ్ ఇస్తూ సర్వైవల్ కారణం అవుతుంది ఓన్లీ శ్రీ విష్ణు. అలాగే ఒకప్పుడు ఆ ముందు జనరేషన్లో మా రవితేజ్ ఉండేవాడు. సో తను కంటిన్యూస్గా ఒక స్టోరీ విన్నాడా జడ్జ్మెంట్ తీసుకోవడం, వెంటనే షూటింగ్ స్టార్ట్ చేయడం, అది రిలీజ్ అయ్యే లోపల ఇంకో 2 ఫిలిమ్స్ రెడీగా ఉండేది. అలాగా ఇప్పుడు మన ప్రజెంట్ జనరేషన్కి ఈ తెలుగు ఇండస్ట్రీకి 100% శ్రీ విష్ణు అన్నవాడు ఒక వరం. 100% ప్రొడ్యూస్. అండ్ అలాగే తను చాలామంది న్యూ టాలెంట్ని, న్యూ డైరెక్టర్స్ని తను ఎంకరేజ్ చేయడంలో, తను వాళ్ళ టాలెంట్ని గుర్తించడంలో, సో తను హీస్ టాలెంటెడ్ అని చెప్పాలి. అలాగే కామ్రేడ్ కళ్యాణ్ అన్న సినిమా ఇట్ గో హిలేరియస్ ఎంటర్టైనర్. నేను అప్పుడే అన్నాను, ఒక కాన్సెప్ట్ సినిమాలోకి వెళ్తుంది ఏంటిది, కామ్రేడ్ కళ్యాణ్ అనే ఒక నక్సల్ బ్యాక్ డ్రాప్ ఇదే సీరియస్ అనుకుంటారేమో, కాదు. ఇది 100% తన కెరియర్లోనే ఒక బిగ్గెస్ట్ ఎంటర్టైనర్గా, ఒక సామాజిక మరి మించి ఇది 100% ఎంటర్టైనర్గా నిలవబోతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అండ్ మేము ఫస్ట్ టైము, నేను ఎంతోమంది డైరెక్టర్స్ తోటి ఫస్ట్ టైం నేను నా బ్యానర్లో నా చేతి మీద లాంచ్ అయ్యారు. వాళ్ళలో మా గీతాంజలి రాజకిరణ్ అయితే ఏంటి, కానీ శివ నిర్మాణ అయితే ఏంటి, చాలామంది, మా బాబీ అయితే ఏంటి, గోపిచంద్ మల్లిని అయితే ఏంటి, ఎంతోమంది, మొన్న వచ్చిన సతీష్ జవ్వాజీ, అలా హరీష్ శంకర్, అలాగే ఇప్పుడు జానకిరామ్. ఎందుకంటే ఇట్ గివ్స్ మీ సో మచ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఒక మంచి దర్శకుడు వస్తే ఇండస్ట్రీ హెల్తీగా ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ వస్తాయి, నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ జనరేట్ అవుతాయి, వర్కర్స్కి, టెక్నీషియన్స్కి, మంచి యాక్టర్స్కి, వాళ్ళకి ఇది ఒక స్కోప్. సో నేను ఐ ఫీల్ ఐ ఓన్లీ అండ్ వన్ ఇన్స్ట్రుమెంట్. ఆ దేవుడు నన్ను దీన్ని ఎంచుకున్నాడు, నువ్వు దీన్ని పనికి వస్తావా అని. సో నేను రాయడంతో పాటు ఇటువంటి వాళ్ళని పరిచయం చేస్తూ, సో నా జర్నీ ఇలాగే సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అంటే ఈ కామ్రేడ్ కళ్యాణ్ 100% 100% సక్సెస్ సాధిస్తుంది. దానికి మీరందరూ మీరు తప్పకుండా దీన్ని ఆదరించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కోన వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. కామ్రేడ్ కళ్యాణ్ గారికి, శ్రీ విష్ణు గారికి ఇచ్చారు. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే కామ్రేడ్ కళ్యాణ్ సాంగ్ లాంచ్ ఈవెంట్కి సినిమా యాక్టర్స్ అందరూ, సీనియర్ యాక్టర్స్ బాబు గారు, చోటా గారు, డైరెక్టర్ అండ్ రవి గారు, కిట్టు గారు అండ్ కోన గారు, విజయ్ గారు, భాస్కర్ పట్ల గారు, శ్రీకాంత్ గారు అండ్ చాకు, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. వెరీ హ్యాపీ ఈ టీంతో వర్క్ చేయటం. ఒక డిఫరెంట్ పాయింట్ పీరియడ్ సినిమా ఇది. 94, 95కి ఆ టైంలో జరిగిన ఇన్సిడెంట్సే, దాన్ని ఒక క్యారెక్టర్కి చిన్న ఫిక్షనైజ్గా చేసి ఒక బ్యూటిఫుల్ స్టోరీతో కోన గారు నా దగ్గరికి రావటం, దానికి మన భానునందు మాటలు రాయటం, అలా స్లోగా మంచి టెక్నీషియన్స్ రోజు యాడ్ చేసుకుంటూ ఒక మంచి బ్యూటిఫుల్ బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత షూట్స్ స్టార్ట్ చేసామండి. సో కంప్లీట్ ఈ సినిమా ఫారెస్ట్లోనే, ఎక్కువ పర్సెంట్ ఫారెస్ట్లోనే ఉంటుంది అండ్ విలేజ్. సో బాగుండేది షూటింగ్ అంతా. ఫోన్ సిగ్నల్స్ ఉండవు కాబట్టి చాలా బాగుండేది. ఇంకా నాతో పాటు ఈ సినిమాలో యాక్ట్ చేసిన మా సుదర్శన్ గారు, సత్య గారు, శత్రు గారు, బ్రహ్మజీ గారు, అందరం చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేసాం. అదే ఖచ్చితంగా రేపు థియేటర్లో మీరు చూసినప్పుడు స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుందని నమ్ముతున్నాను. ఇంకా మ్యూజిక్ విషయానికి వచ్చేసరికి విజయ్ చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు, 4 చాలా మంచి సాంగ్స్, డిఫరెంట్ సాంగ్స్. డెఫినెట్గా ఇవి మీకు ఈజీగా పాడుకోవడానికి చాలా రైట్ పదాలతో భాస్కర్ పట్ల గారు చాలా చక్కగా రాశారు. వెరీ హ్యాపీ సార్ మీతో కూడా వర్క్ చేయటం. అండ్ శ్రీకాంత్ గారితో పాటు సినిమాలు అయిపోయినాయి. వెరీ హ్యాపీ అండి మీతో కూడా. నేను చేసినవన్నీ కూడా మ్యాక్సిమం బ్లాక్ బస్టర్లే. సో వెరీ హ్యాపీ. చాకో ఆయన మళ్ళీ దొరకడేమో మాకు ఈవెంట్స్లో, అందుకనే ఇప్పుడే కొంచెం ఆయన గురించి చెప్పి మిగతా టెక్నీషియన్స్ గురించి, యాక్ట్ చేసిన యాక్టర్స్ అండ్ అందరి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఆయన వల్ల మాకు చాలా ప్లస్ అయింది. అది ఆయనతో వర్క్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది.
ఎందుకంటే ఆయన కాళ్ళకి స్టెబిలిటీ ఉండదు. సో షార్ట్ కట్ అని వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయేవారు. అందులో ఈ దట్టమైన అడవులు. సో ఆయన్ని వెతకడానికి ఆయన్నే చూస్తూ ఉండమని ఒక 4 అసిస్టెంట్ డైరెక్టర్లను పెట్టాం. ఆయన ఎక్కడికెక్కడికో కిలోమీటర్లు 2-3 కిలోమీటర్లు పరిగెత్తుకు వెళ్ళటం, ఆయన పట్టుకోవడానికి మనవాళ్ళు వెళ్ళటం, అదే టైంలో బ్యూటిఫుల్ లొకేషన్స్ కనిపించేవి. సో చాలా థ్యాంక్స్ సార్. ఆయన వల్ల నిజంగానే చాలా మంచి లొకేషన్స్ పట్టుకోగలిగాం. యాక్చువల్లీ షూట్లోనే ఉన్నాం, ఇప్పుడు నైట్ షూట్స్ అవుతున్నాయి. రాత్రి కూడా చాలా మంచి లొకేషన్ చూసాం. వెరీ ఎనర్జెటిక్ అండ్ ఒక డిఫరెంట్ ఇది ఉండబోతుంది దీంట్లో. మీరందరూ స్క్రీన్ మీద చూస్తారు. అట్లాగే మిగతా యాక్టర్స్ అందరి గురించి, టెక్నీషియన్స్ గురించి నేను అన్నట్టు మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక్కడికి వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. మా జానకిరామ్ డైరెక్టర్, ఆయన పేరు జానకిరామ్. జానీ, రమేష్, చిరు. ఇంకా ఫస్ట్ సినిమా తీయకుండా నేను పేర్లు ఉన్నాయి, మరి తీసిన తర్వాత దేని పేర్లు వస్తాయో చూద్దాం. అంటే వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు కూడా చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం. ఎస్, మళ్ళీ కలుస్తూనే ఉన్నాం. శ్రీకృష్ణ గారు, మీరు ఒరియా నేర్చుకున్నారు ఈ సినిమా కోసం అని అన్నాం. ఏది బాగున్నారా, తిన్నారా, ప్రేమిస్తున్నాం, ఇలాంటివి ఏమైనా అనాలంటే ఏమనాలి ఒరియాలో? బేసిక్గా ఒక్కటి చెప్పండి. దీంట్లో ఇంకొక కొత్త లాంగ్వేజ్, అది స్క్రీన్ మీద చూస్తే చాలా బాగుంటుంది. 90s కాబట్టి దీంట్లో అప్పుడు స్టఫ్ వాడాం. సో అది కమ్యూనికేట్ చేయడానికి ఫన్నీ వేలోనే అందరూ ఎంజాయ్ చేసేలాగే ప్లాన్ చేసాం. చాలా బాగా వచ్చింది స్క్రీన్ మీద. టీజర్ ఫ్లాట్లో చూస్తారు. ఓకే, ఒరియా లాంగ్వేజ్ మాత్రం టికెట్ డబ్బులు పెట్టుకుంటేనే బయటకు వస్తుంది అంటున్నారు. ప్రస్తుతానికి తెలుగే ఇచ్చారు మీరు, అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ విష్ణు గారు. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఎప్పుడు వేదిక మీద కలుసుకున్నా, స్క్రీన్ మీద కలుసుకున్నా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇలానే కామ్రేడ్ కళ్యాణ్ అండ్ దాని తర్వాత వచ్చే సినిమాలో అన్ని బిగ్గెస్ట్ బ్లాగర్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అప్పటి వరకు మేము పాటను ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ టీమ్ అందరికీ. అండ్ ఎస్, మీరు కూడా పాటను ఎంజాయ్ చేయండి. మీరు ఇచ్చిన పాటను మేము కూడా ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ మీడియా for your cooperation and thank you media for your time.